అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాకు భారత్ దూరం అవుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పుతిన్ని మోదీ వదులుకున్నారంటున్నారు. ట్రంప్ స్నేహం కోసమే ఇదంతా జరిగిందనేటువంటి అభిప్రాయం. మరోవైపు మరికొంతమంది అభిప్రాయం ప్రకారం ఇదంతా ఒత్తిడి తట్టుకోలేక అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రష్యా నుంచి చమురు కొనడం భారత్ చాలా వరకు ఆపేసింది. మోదీ గొప్ప వ్యక్తి, త్వరలో భారత్కు వెళ్ళి మోదీని కలుస్తా అంటూ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ట్రంప్ ఎప్పుడు వ్యాఖ్యలు చేసినా వాటిలో కొన్ని అబద్ధాలు, కొన్ని అభూత కల్పనలు ఇలాంటివి మనం చూస్తున్నాం కదా. సో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత, అబద్ధం ఎంత, ఇవి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి ట్రంప్ ఏ వ్యాఖ్యలు చేశారు చూద్దాం. Mine and we speak, and he wants me to go there. We'll figure that out. I'll go. I had a great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going. Novo Nordisk is in the middle. You're planning to go to India next year? No. You're planning to go to India next year, sir? It could be, yeah. A friend of mine, and we speak, and he wants me to go there. We'll figure that out. I'll go. I had a great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going. Novo Nordisk is in the middle. You're planning to go to India next year? You're planning to go to India next year, sir? సో నేను నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వెళ్తాను, ఇండియాని మోదీని కలుస్తాను. అలాగే ఇండియా కూడా ఇప్పుడు దారికి వచ్చింది, రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు తగ్గించింది. ఇది చాలా మంచి పరిణామం. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, మోదీ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్. రెగ్యులర్గా ఉండేటువంటి కామెంట్స్ ఇవి. బట్ వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ దిస్? నిజంగా రష్యా భారత్ మధ్య వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయా? భారత్ నిజంగానే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం తగ్గించిందా ట్రంప్ చెప్తున్నట్లుగా? గతంలో కూడా ట్రంప్ ఇలాగే ఒకసారి మాట్లాడారు. చాలా వరకు తగ్గించేసింది, ఇక చైనా కూడా తగ్గించేస్తే రష్యాకి ఆదాయం ఉండదు అని చెప్పి మాట్లాడారు. బట్ వాట్ ఈస్ ద ట్రూత్ హియర్? ఇక్కడ భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు తగ్గిన మాట వాస్తవం. కానీ ఎందుకు తగ్గడం అంటే అది భారీగా తగ్గిందేం లేదు. మన రెగ్యులర్గా మన అవసరాలకు తగ్గట్లుగా మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. కానీ కొద్దిగా చిన్న ఫ్లక్చుయేషన్ ఉంది. దానికి కారణం భారత్ అమెరికా విధిస్తున్నటువంటి ఈ శాంక్షన్స్కి భయపడి కాదు, అమెరికా టారిఫ్స్కి భయపడి, లేదంటే అమెరికా బెదిరింపులకి భయపడి కాదు. ఎప్పుడూ భయపడలేదు, ఇప్పుడు కూడా అందుకు కాదు. రష్యాకి సంబంధించినటువంటి ఒక 2 ఆయిల్ కంపెనీస్ మీద, ఏ ఆయిల్ కంపెనీస్ నుంచి అయితే భారత్ ఆయిల్ని కొనుగోలు చేస్తుందో ఆ ఆయిల్ కంపెనీస్ మీద శాంక్షన్స్ విధించింది అమెరికా. దానివల్ల వాటి రేట్లు అక్కడ పెరిగాయి. రెగ్యులర్గా మనకి దొరికేటువంటి అంటే బ్యారెల్ ప్రైస్ మనకి దొరికేదానికంటే కూడా రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల భారత్ కొంత తక్కువ కొంటుంది. అంటే మనకంటూ ఒక లిమిట్ ఉంటుంది, ఇదిగో ఇంత ఆయిల్ తీసుకోవాలి, ఇంతలో తీసుకోవాలి అని. ఒకవేళ ఉన్న రేటుకు గనక కొంటే మళ్ళీ ఇక్కడ భారత్లో రేటు పెరగాల్సి వస్తుంది కాబట్టి ఆయిల్ రేట్స్. సో వాటిని అది ఇష్టం లేక భారత్ కొంచెం అక్కడ తగ్గించుకుంది, ఇంపోర్ట్స్ తగ్గించుకుంది ఫర్ టెంపరీ ఫేజ్. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మహా అయితే కొన్ని రోజులు వెయిట్ చేసి చూస్తారు. రేపు నవంబర్ 21 నుంచి ఈ 2 కంపెనీల మీద అమెరికా విధించినటువంటి శాంక్షన్స్ మనకి అక్కడ అందుబాటులో ఉండబోతున్నాయి, అక్కడ అమలు కాబోతున్నాయి. సో అప్పటి వరకు మాత్రమే ఈ శాంక్షన్స్ అమలు అవుతాయో లేదో ఇంకా పూర్తిగా తెలియదు. ఒకవేళ అమలు అయిన తర్వాత రష్యా మనకి ఇంకా తక్కువకి ఒకవేళ ఆయిల్ ఇచ్చినా, అంటే ఇంకా మనకి డిస్కౌంట్ ఇచ్చినా మళ్ళీ తిరిగి మన కొనుగోలు పెరుగుతుంది. సో ఎక్కడ కూడా భారత్ అమెరికాకి భయపడి ట్రంప్ చెప్పాడు కాబట్టి ఆయిల్ కొనకుండా లేదు. 2 కంపెనీలు రోజ్ఫెట్ అలాగే లుకోయిల్, ఈ 2 కంపెనీలు రష్యాకి చెందినటువంటి ఆయిల్ కంపెనీల మీద అమెరికా వేసినటువంటి శాంక్షన్స్ వల్ల అక్కడ రేట్లు పెరగడం వల్ల భారత్ కొంచెం తగ్గించింది. భారత్ అండ్ చైనా 2 కూడా తగ్గించాయి, కొంచెం కొనడం తగ్గించాయి. అంతే తప్ప అది కేవలం కొంతవరకు మాత్రమే, కొంత సమయం వరకు మాత్రమే. మళ్ళీ రష్యా ఎక్కువ మనకి డిస్కౌంట్స్ ఇచ్చినా, లేదంటే అమెరికా ఒకవేళ నవంబర్ 21 నుంచి ఈ శాంక్షన్స్ అమలు చేయడంలో ఏదైనా మార్పులు చేసినా మళ్ళీ తిరిగి మనం పూర్తి స్థాయిలో కొనుగోలు ఉండబోతోంది.
ఇక్కడ ఎక్కడా కూడా ఎవరి ఒత్తిడి వల్ల కాదు, కేవలం ఇది మన వ్యాపార నిర్ణయం. మన వ్యాపారం చేసుకునే దాంట్లో భాగంగా మన దేశం మీద బర్డెన్ పడకుండా, మనం ఎక్కువ రేటు పే చేయకుండా ఉండడం కోసం మనం తీసుకున్నటువంటి మన సొంత నిర్ణయం. ఎక్కడా కూడా ట్రంప్ బెదిరిస్తేనో, ట్రంప్ మాటలకి భయపడిపోయో, లేదంటే ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్స్కి భయపడిపోయో భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన భారతదేశానికి రెగ్యులర్గా ఆయిల్ని ఇంపోర్ట్ చేసేటువంటి, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంపెనీస్ ఉన్నాయి. లీడింగ్ ఇండియన్ రిఫైనరీస్ లైక్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కానీ, అలాగే మ్యాంగ్లూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ కానీ, అలాగే హెచ్పిసిఎల్ మెటల్ ఎనర్జీ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ. సో వీళ్ళందరూ కూడా రష్యా ఆయిల్ ఆర్డర్స్కి సంబంధించి ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు. డిసెంబర్కి సంబంధించి మనకు రావాల్సిన ఆర్డర్స్ ఆల్రెడీ రెడీ.